తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందే యువత. అలాంటి యువతను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు అందరూ ఆలోచించి ఇందిరమ్మ పాలనలో యువతకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, మరొక వైపు మరి చిన్నపాటి ఉపాధి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఇలా రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేయడానికి కూడా ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక అలమటిస్తున్నటువంటి యువతకు ఇది చాలా మంచి మార్గాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంలో మరి మన ప్రభుత్వం ముందంజలో ఉంది. అలాంటి మహిళలతో పాటు గ్రామీణ యువత కూడా మరి ఉద్యోగాలు లేక ఉపాధి లేక దిక్కుదోసినటువంటి పరిస్థితులలో రకరకాల మరి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అంటే ఒక వ్యసనానికి కూడా లోనవుతున్నటువంటి ఈ పరిస్థితులలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం ఈరోజు ఈ యొక్క మరి రాజీవ్ యువ వికాసం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ దీన్ని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క యువకుడు ఆత్మవిశ్వాసంతో, ప్రతి ఒక్క యువతి తమ కాళ్ళ మీద తాము నిలబడి ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఈ యొక్క సంక్షేమ రంగం మరింత ముందుకు సాగే విధంగా నడవడం కోసం యువత మరి ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, రాజీవ్ గాంధీ గారి కన్న కలల యొక్క యువ వికాసం, యువతే ఈ దేశ భవిష్యత్ అని వారు కలలు కన్నారు. కానీ గత 10 సంవత్సరాల క్రితం చూస్తే ప్రతి చోట గల్లీలోకి మరి డ్రగ్స్ కానీ రకరకాల కబ్స్ ఇవి వచ్చినాయి తప్ప ఉద్యోగ ఉపాధి రాలేదు. కాబట్టి మన యొక్క ప్రభుత్వం వచ్చిన వెంటనే యువత మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ సంవత్సరం లోపే దాదాపుగా 57,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఇందిరమ్మ పాలనదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడడం కోసం ఇదొక పెద్ద ఊతంలాగా వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.